ఇక వార్తల వివరాలు చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయచోటి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ పర్యటనలో పింఛన్ల పంపిణీ, పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సహా కీలకమైన ముఖ్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో ఉన్న సంబేపల్లె గ్రామాన్ని సందర్శించారు. ఈ గ్రామంలో పేదలు, వృద్ధులు సహా పలువురికి పింఛన్లు పంపిణీ చేశారు. సాయంత్రం సీఎం చంద్రబాబు రాయచోటి నియోజకవర్గంలోని ప్రజలతో సమావేశంలో కూడా పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ప్రజలు తమ సమస్యలను, అభిప్రాయాలను ముఖ్యమంత్రికి ప్రస్తావించే అవకాశం ఉంటుంది. 12 లక్షల రూపాయల వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆదాయ పన్ను విధానంలో సంస్కరణలు తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ మేరకు శనివారం కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం అదనపు శుభవార్త చెప్పింది. 12 లక్షల లోపు ఆదాయం కలిగిన వారు ట్యాక్స్ కట్టాల్సిన పని లేదని స్పష్టం చేసింది. కొత్త పన్ను స్లాబ్లను సవరించింది కేంద్ర ప్రభుత్వం. 12 లక్షల వరకు పన్ను మినహాయింపులు ఇచ్చింది. 0 నుంచి 4 లక్షల రూపాయల ఆదాయం ఉంటే రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. 4 నుండి 8 లక్షల రూపాయల ఆదాయంపై 5%, 8 నుంచి 12 లక్షల ఆదాయంపై 10%, 12 నుంచి 16 లక్షల ఆదాయంపై 15%, 16 నుంచి 20 లక్షల ఆదాయం మీద 20%, 24 లక్షల కంటే ఎక్కువ ఆదాయం కలిగిన వారికి 30% పన్ను విధించనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలియజేశారు. Personal income tax reforms with special focus on middle class. Democracy, demography and demand are the key support pillars in our journey towards Vikasit Bharat. The middle class provides strength for India's growth. This government, under the leadership of Prime Minister Modi, has always believed in the admirable energy and ability of the middle class in nation building. In recognition of their contribution, we have periodically reduced their tax burden. Right after 2014, the nil tax slab was raised to 2.5 lakhs of rupees, which was further raised to 5 lakh rupees in 2019 and to 7 lakh rupees in 2023. This is reflective of our government's trust on the middle class taxpayers. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. వైసీపీ హయాంలో తప్పు చేసిన వారిని శిక్షించేందుకు ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని పోలిట్ బ్యూరోలో నిర్ణయించామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈసారి కడప జిల్లాలో 3 రోజుల పాటు మహానాడు నిర్వహిస్తామని తెలిపారు. మే 27, 28 తేదీల్లో మహానాడు తీర్మానాలు, 29న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. మహానాడులో జాతీయ పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబును ఎన్నుకుంటున్నామని తెలిపారు. వైకాపా హయాంలో తప్పు చేసిన వారిని శిక్షించేందుకు ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని పొలిట్ బ్యూరోలో నిర్ణయించామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలియజేశారు. వైకాపా పెట్టిన అక్రమ కేసులు నిర్ణీత కాల పరిమితిలో ఎత్తివేసేలా చూడాలని నిర్ణయించామన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా వారికి చెల్లించాల్సిన మొత్తం భూమి రూపంలో ఇచ్చేలా ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు తగ్గిన 10% రిజర్వేషన్ కోటా పునరుద్ధరణకు చట్టపరమైన అంశాలు పరిశీలిస్తున్నట్లు వివరించారు. జూన్లోగా మరో 3 హామీలు అమల్లోకి తెస్తున్నామని స్పష్టం చేశారు. తల్లికి వందనం నిధులు విడుదల చేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తామన్నారు. రైతులకు అన్నదాత సుఖీభవ, వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు 20,000 రూపాయలు ఇస్తామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీపై పోలిట్ బ్యూరోలో చర్చించామని మంత్రి తెలియజేశారు. ప్రతి హామీ నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే 60% హామీలు నెరవేర్చామన్నారు. గత 7 నెలల్లోనే ఎవరూ ఊహించని పథకాలు ప్రవేశపెట్టడంపై పొలిట్ బ్యూరో హర్షం వ్యక్తం చేసిందని తెలిపారు. ఈసారి కడప జిల్లాలో 3 రోజుల పాటు మహానాడు నిర్వహిస్తామని తెలిపారు. మే 27, 28 తేదీల్లో మహానాడు తీర్మానాలు, 29న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. మహానాడులో జాతీయ పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబుని ఎన్నుకుంటామని తెలిపారు. మేనిఫెస్టో కూలంకుశంగా చదివి ఈ కార్యక్రమాలు మనం చేశాం. ఈ కార్యక్రమాలు ఈ సమయంలో చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు ఈ రకంగా పైప్ లైన్లో ఉన్నాయి. ఇంకా ఇవి ఈ రకంలో చేసుకోవచ్చని డీటెయిల్గా డిస్కస్ చేసి మేనిఫెస్టో మీదే ఎక్కువ సమయం కేటాయించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
అదేవిధంగా కార్యకర్తల పెండింగ్ బిల్లుల మీద డీటెయిల్గా డిస్కస్ చేసి మంత్రులు ఇమీడియట్గా దీని మీద ఒకరందరితో మాట్లాడి ఎవరెవరికి బాకీయో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పెండింగ్ బిల్లులు ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం. కార్యకర్తల మీద అక్రమంగా పేసినటువంటి కేసులన్నింటి మీద కూడా పొలిట్ బ్యూరో డీటెయిల్గా డిస్కస్ చేశాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రాష్ట్రంలో ఎమ్మెల్సీ కోడ్ ముగిసిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మార్చిలో ప్రక్రియ ప్రారంభించి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే టీచర్ల భర్తీ పూర్తి చేస్తామన్నారు. జగన్ పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై వైసీపీ నేతలు ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని లోకేష్ మండిపడ్డారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మంత్రి నారా లోకేష్ వివిధ అంశాలపై మీడియాతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని నవ్యాంధ్రలోనూ 80% పైగా టీచర్లను నియామకం చేసింది తెలుగుదేశమేనని గుర్తు చేశారు. ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ ప్రజాస్వామ్య స్వేచ్ఛ కల్పిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ టీచర్ల అభిప్రాయ సేకరణ ఉంటుందన్నారు. ప్రతి శుక్రవారం విద్యాశాఖ కమిషనర్ ఉపాధ్యాయులకు వారి సమస్యలపై అందుబాటులో ఉంటానన్నారన్న మంత్రి లోకేష్ తాను వారికి అందుబాటులో ఉంటున్నట్లు తెలియజేశారు. టీచర్ల బదిలీ పారదర్శకంగా ఉండేందుకు ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకోనున్నట్లు తెలిపారు. విద్యా వ్యవస్థ అంటే అనాలోచిత నిర్ణయాలు తీసుకునేదే కాదనేది నిరూపిస్తున్నామని తేల్చి చెప్పారు. జగన్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 3,000 కోట్ల రూపాయలు పెట్టి దిగిపోయారని, తాము తమ తొలి విడత చెల్లింపుగా 800 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి చెప్పారు. రైతులు, ఉద్యోగులకు జగన్ పెట్టిన బకాయిలు తామే తీరుస్తున్నామని చెప్పారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తీర్చేది కూడా తామేనని లోకేష్ స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలో విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలను వైసీపీ ప్రభుత్వం గందరగోళం చేసిందని ఆయన ధ్వజమెత్తారు. విద్యార్థుల సంఖ్య ఖచ్చితత్వం తెలుసుకునేందుకు ఆధార్ కార్డు విధానం తెస్తున్నామని మంత్రి తెలియజేశారు. వాట్సాప్ గవర్నెన్స్ పై మంచి ఫీడ్బ్యాక్ వస్తుందన్న లోకేష్ అక్కడక్కడ చిన్నపాటి సమస్యలు ఉన్న వారం రోజుల పూర్తి స్థాయిలో 161 సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని మంత్రి లోకేష్ వెల్లడించారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని నూతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది సైబర్ కమాండర్లను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. డ్రగ్స్ నియంత్రణపై స్పెషల్ ఫోకస్ పెట్టనున్నట్లు డీజీపీ తెలిపారు. సీఎం 2047 లక్ష్యాన్ని నిర్దేశించారని, ఆ లక్ష్యం నెరవేరడంలో పోలీసు శాఖది కూడా ప్రధాన బాధ్యత అని నూతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. గడిచిన 6 నెలల్లో పోలీసు శాఖ ఎన్నో నిర్ణయాలు తీసుకుందని అన్నారు. టెక్నాలజీ సాయంతో ప్రజలకు మంచి సేవలు అందిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. సైబర్ నేరాల నియంత్రణపై స్పెషల్ ఫోకస్ పెడతామని వ్యాఖ్యానించారు. పోలీసులకు మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టి సంక్షేమానికి కృషి చేస్తానని హరీష్ కుమార్ గుప్తా హామీ ఇచ్చారు. పోలీసులు ఆరోగ్యంగా ఉంటే మెరుగైన సేవలు అందించగలుగుతారని అన్నారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టడం ఆర్గనైజ్డ్ క్రైమ్గా మారిపోయిందని, వాటిపై ఉక్కుపాదం మోపుతామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది సైబర్ కమాండర్లను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. డ్రగ్స్ నియంత్రణపై స్పెషల్ ఫోకస్ పెట్టనున్నట్లు డీజీపీ తెలియజేశారు. ఈ కుంభమేళాలో కాదు, వచ్చే కుంభమేళాలో స్నానం చేసినా జగన్ ఎండుకో పాపాలు పోవని మంత్రి సవిత విమర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో 3 నూతన ఆర్టీసీ బస్సులను మంత్రి ప్రారంభించారు. స్వయంగా బస్సు నడిపి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. వైసీపీ పాలనలో రోడ్లు అధ్వానంగా ఉండేవన్న మంత్రి పాత బస్సులతో ప్రయాణికులను జగన్ ఇబ్బంది పెట్టేవారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టేషన్లో హైదరాబాద్కు నూతన బస్సు సర్వీసులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుందన్నారు. పోలవరం, రాజధాని అమరావతి పనులను వేగవంతంగా చేపట్టిందని తెలియజేశారు. సూపర్ 6 పథకాలను అమలు చేసి తీరుతామని చెప్పారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో చేసిన అరాచకాలు, దాడులు అన్నీ ఇన్ని కాదన్నారు. అనంతరం పెనుకొండ డిపో పరిధి నుండి గోరంట్ల, పెనుకొండ, అనంతపురం, కర్నూలు మీదుగా హైదరాబాద్ నూతన బస్సు సర్వీసులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్సును మంత్రి నడిపారు.
అభివృద్ధి జరుగుతున్న గత 5 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదని ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరికీ తెలిసే ఒక చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఈ రాష్ట్రం అన్ని రంగాలు బాగుపడాలంటే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకుంటారని ఏ నమ్మకంతో అయితే ఓటేశారో ఆ నమ్మకంతో మేము కూడా ఎన్డీఏ కూటమి కూడా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. మరి రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో మరి వైసీపీ నాయకులకి కనపడ్డాక వాళ్ళు ఉనికి చాటుకునే కోసం కొన్ని వార్తలు వింటూ ఉన్నాం. కొంతమంది మాట్లాడుతున్నారు. నేను చెప్పేది ఒకటే, గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, దోచుకొని దాచుకోవడమే జరిగింది తప్ప అభివృద్ధి శూన్యమైన విషయం ప్రజలందరికీ తెలుసు. మరి ఈ రోజు నీతి వాక్యాలు మాట్లాడడం వాళ్ళ పార్టీ ఉనికి కోసం మాట్లాడుతున్నారని ప్రజలందరికీ తెలుసు. ఆ మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మరి ఆ మహాకుంభమేళలో మునిగినా మళ్లీ వచ్చే 144 సంవత్సరాల తర్వాత వచ్చే కుంభమేళలో మునిగినా వీళ్ళు చేసిన అరాచకాలు, వీళ్ళు చేసిన పాపాలు పోవని కూడా తెలియజేస్తారు. దక్షిణ భారతదేశంలో 2వ అతిపెద్ద కథోలిక పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన గుణదల లూర్దుమాత మహోత్సవాలు నవదిన ప్రార్థనలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మేరీమాత తిరునాళ్ల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మరియమాత యేసు ప్రభువు శిలువను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేస్తే తప్పకుండా కరుణామయుడు అనుగ్రహం పొందగలరని తెలిపారు. నగరంలోని గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో విజయవాడ కథోలికా పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు, మోన్సిన్యోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, విక్టర్ జనరల్ ఫాదర్ మేషపాం గాబ్రియేలు, పుణ్యక్షేత్రం రెక్టర్ ఏలేటి విలియం జయరాజు స్వామి, డయోసిస్ ఎడ్యుకేషన్ డెస్క్ డైరెక్టర్ ఫాదర్ కొలకాని మరియన్న, సోషల్ సర్వీసెస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ తోట సునీల్ రాజు తదితర గురువులు పుణ్యక్షేత్రం ప్రధాన చర్చి వద్ద ఈ నెల 9, 10, 11 తేదీల్లో జరిగే గుణదల మహోత్సవాలు సంబంధించి మరియమాత పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలగతోటి జోసెఫ్ రాజారావు భక్తులకు సందేశమిస్తూ జగద్గురువులు పరిశుద్ధ పోప్ ఫ్రాన్సిస్ 2025 సంవత్సరాన్ని జూబ్లీ సంవత్సరంగా ప్రకటించడం జరిగిందన్నారు. దేవుని రక్షణ ప్రణాళికను కొనసాగించడానికి మరియమాతను దేవుని తల్లిగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. స్త్రీలందరిలో మరియమాత ధన్యురాలని తెలిపారు. క్రీస్తు తల్లి అయిన మరియమాతను గౌరవిస్తే దేవుని అనుగ్రహాలు తప్పక లభిస్తాయని చెప్పారు. మరియ తల్లి మధ్యత్వ ప్రార్థన ద్వారా దేవుణ్ణి చేరుకోవచ్చని వివరించారు. గత సంవత్సరం గుణదల మాత 100 సంవత్సరాల మహోత్సవాలను దిగ్విజయంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం జరిగే 101వ గుణదల మాత మహోత్సవాలకు కూడా భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకుని దిగ్విజయం చేయాలని కోరారు. విజయవాడ కథోలికా పీఠం మోన్సిన్యోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, పుణ్యక్షేత్రం రెక్టర్ ఏలేటి విలియం జయరాజు స్వామి సంయుక్తంగా మాట్లాడుతూ గుణదల లూరుమాత దర్శన భాగ్యం పొందిన భక్తులకు వరాలు లభిస్తాయనన్నారు. 9 రోజుల పాటు జరిగే నవదిన ప్రార్థనలో లూర్దుమాత తిరునాళ్లకు భక్తులను సంసిద్ధులను చేయడం జరుగుతుందన్నారు. అనంతరం విక్టర్ జనరల్ ఫాదర్ మేషపం గాబ్రియేలు, మోన్సిన్యోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, రెక్టర్ ఏలేటి విలియం జయరాజు స్వామి, ఎస్ఎస్సి డైరెక్టర్ ఫాదర్ తోట సునీల్ రాజు తదితర గురువులు దివ్య సత్ప్రసాద మందసంతో కొండపై మరియమాత స్వరూపం వద్దకు చేరుకున్నారు. అనంతరం లూర్దుమాత స్వరూపం వద్ద సమిష్టి దివ్య పూజా బలి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రొపరేటర్ ఫాదర్ బొడ్డు ఆనంద్, ఫాదర్ ఎం చిన్నప్ప, ఫాదర్ కొలకాని మరియన్న, ఫాదర్ పసల థోమస్ తదితర గురువులు, సంఘం పెద్దలు, ప్రెసిడెంట్ నువ్వుల విజయరాజ్, కన్యాస్త్రీలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మేము ఈ పండుగ ఘనంగా జరుపుకోవాలని మేము ప్లాన్స్ వేసాము. ఆ ప్లాన్స్ అన్ని నిర్విఘ్నంగా ముందుకు సాగుతాయని కూడా మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మొదటగా మాకు దేవుని ఆశీర్వాదం ఉంది, ఆ తల్లి దీవెనలు మాకున్నాయి. అదేవిధంగా ఆ దీవెనలను ముఖ్యంగా విజయవాడ ప్రజలందరికీ వాళ్ళతో పంచుకోవాలని, వాళ్ళందరికీ కావలసిన విషయాలను, వారికి కావలసిన అనుగ్రహాలను వారి కోసం ప్రత్యేకంగా వారికి అందాలని మేము మనపూర్వకంగా ప్రగాఢంగా విశ్వసిస్తూ వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మేము ఈ నగరవాసులను ఆహ్వానిస్తున్నాం. మామూలుగా పండుగ మూడు దినాలలో సాయంత్రం పూట చాలామంది వస్తూ ఉంటారు. ఆ తల్లి దర్శనార్థం వాడు కొండపైకి ఎక్కి వాళ్ళ మనవులను ఆమెకు విన్నవించి వాళ్ళు ఆమె అనుగ్రహాలు పొందుతూ ఉన్నారు. కాబట్టి ఈ పండుగ మాకే కాదు, ఈ విజయవాడ నగర వాసులందరి పండుగ ఇది. అందుకని మేము చాలా ఉత్సాహంతో ఇంకా చాలా నమ్మకంతో ముందుకు సాగుతున్నాం. ఈ సంవత్సరం కూడా నిర్విఘ్నంగా సాగుతుందని మేము విశ్వసిస్తూ నమ్ముతున్నాం. కాబట్టి ఇంకొకసారి మీ అందరికీ వచ్చిన మీ మీడియా పర్సన్స్ అందరికీ ఇంకొకసారి మీకు మా ధన్యవాదాలు. ఈ విషయం
అందరికీ తెలియజేయవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. కథోలికులు మాత్రమే కాకుండా అందరూ కూడా మన హిందూ సోదరులు, ముస్లింలు చాలామంది కూడా తల్లి దగ్గరకు వచ్చి ఆమె దర్శనాన్ని పొంది అనేక కోరికలు పొందుతూ ఉంటారు. హిందువులు ఎందుకు వస్తారు ఇక్కడికంటే ఏదో ఒక కోరిక వాళ్ళకి నెరవేర్చబడుతుంది. వారికి ఏదో ఒక లోటు ఉన్నప్పుడు ఈ తల్లి ప్రార్థన ద్వారా అందజేస్తుంది అనేటువంటి ఒక గొప్ప నమ్మకం. ఆ విధంగానే ముస్లిమ్స్. కాబట్టి దేవుని యొక్క కృప మీ అందరికీ, మన ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి, ప్రపంచానికి ఆ తల్లి ద్వారా ముఖ్యంగా ఆరోగ్యము, సమాధానము, శ్రేయస్సు, ప్రేమ, ఐక్యతలు ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాము. ఆ తల్లి యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ అందరికీ ఉండును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు ఏలూరు నుండి 2 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఫిబ్రవరి 4వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ఏలూరు కొత్త బస్టాండ్ నుండి బయలుదేరతాయని చెప్పారు. మొత్తం 8 రోజులు జరిగే ఈ యాత్రలో రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులకు ఉదయం, రాత్రి అల్పాహారం, మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళలో పుణ్యస్నానాలు ఆచరించాలనుకునే వారి జిల్లాకు చెందిన భక్తుల సౌకర్యార్థం ఏలూరు డిపో నుంచి 2 ప్రత్యేక బస్సు సర్వీసును అందుబాటులో ఉంచామని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తెలియజేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్గా నేను బాధ్యతలను స్వీకరించిన తర్వాత సంక్రాంతికి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశామని, ప్రజలు ఏ విధమైన అసౌకర్యానికి గురి కాకుండా వారి గమ్యానికి సురక్షితంగా చేర్చామని, తద్వారా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు 1,14,00,000 రూపాయలు ఆదాయం వచ్చిందని, గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అదనంగా 10 లక్షల రూపాయల ఆదాయం పెరిగిందన్నారు. ఆర్టీసీ బస్సులు ఎంచుకుని ప్రయాణించిన ప్రతి ప్రయాణికుడికి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు ఏలూరు డిపో నుంచి ఫిబ్రవరి 4వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ఏలూరు కొత్త బస్టాండ్ నుండి 2 బస్సులు బయలుదేరుతాయని, రిజర్వేషన్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచామన్నారు. ఏలూరు నుండి వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం కొరకు ఈ బస్సుల్ని ఏర్పాటు చేశామని, దీనిపై ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఒక ప్రణాళిక చేసి చక్కటి ప్యాకేజీతో ఈ 2 బస్సుల్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ బస్సులు ఏలూరులో బయలుదేరి పూరి, కోణార్క్, భువనేశ్వర్, ప్రయాగరాజ్ సంగమ స్థానం, కాశీ, అయోధ్య, గయా, బుద్ధగయ తిరుగు ప్రయాణంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన అరసవెల్లి సూర్య దేవాలయం, శ్రీకూర్మం దర్శనం అనంతరం ఏలూరు చేరుకుంటుందన్నారు. మొత్తం 8 రోజులు జరిగే ఈ యాత్రలో రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులకు ఉదయం, రాత్రి అల్పాహారం, మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ యాత్ర మొత్తం ఖర్చు 12,500 రూపాయలుగా నిర్ణయించామని తెలియజేశారు. ఆన్లైన్ టికెట్ రిజర్వేషన్ ప్రారంభమైందన్నారు. సర్వీస్ నెంబర్ 48232 48236. మరిన్ని వివరాలకు 9346767670 PROని సంప్రదించాలన్నారు. అదేవిధంగా ఫిబ్రవరి 7, 8వ తేదీలో జరిగే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణానికి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 50 బస్సులు ఏర్పాటు చేయబడిందని, రానున్న రోజుల్లో అనేక పుణ్యక్షేత్రాలకు సంబంధించిన కార్యక్రమాలను తలపెడతామని చెప్పారు. మధ్యప్రదేశ్లో జరిగేటువంటి మహాకుంభమేళ కార్యక్రమానికి మరి ఏలూరు నుంచి 2 బస్సులని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ యొక్క బస్సులు ఏలూరు నుండి మహాకుంభమేళ అంటే ఫిబ్రవరి 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి ప్రయాణికుల కోరికపై, అంటే అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క కుంభమేళానికి ప్రజలు వెళ్తూ ఉన్నారు. మన ఏలూరు నుంచి కూడా బస్సులను ప్రయాణికులకి సౌకర్యార్థం ఏర్పాటు చేస్తే బాగుంటుందని అధికారులకి సూచించడం జరిగింది. దానిపైన అధికారులు కూడా ఒక ప్రణాళిక చేసి ఏలూరు నుంచి అంటే ఒక చక్కటి ఒక ప్యాకేజీ పెట్టి 2 బస్సులని ఫిబ్రవరి 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి మన ఏలూరు బస్టాండ్ నుంచి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకు వేల కోట్ల రూపాయల బోధనా రుసుమును బకాయి పెట్టి ఇప్పుడు ఏముఖం పెట్టుకుని ధర్నాలు చేస్తారని మాజీ ముఖ్యమంత్రి జగన్ను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో పింక్ డైమండ్ అది ఇది అని మాట్లాడిన విజయసాయిరెడ్డిని జైల్లో పెట్టాలని, వైసీపీ పాలనలో వేధించిన వారిని శిక్షించడంలో పోలీసుల నిర్లిప్తత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. మైనింగ్, రెవెన్యూ తదితర శాఖల్లో బ్యాక్డోర్ ఎంట్రీ ఇచ్చి దోపిడీకి పాల్పడుతున్న కొందరిని రక్షించడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారని సోమిరెడ్డి అన్నారు.
ఈ నెల 5వ తేదీన వైసీపీ ధర్నాకు పిలుపునివ్వడంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆందోళనలు చేయాల్సింది వాళ్లు కాదని, వ్యవస్థలను సర్వనాశనం చేసిన వైసీపీ సర్కారు పాపాలపై ధర్నాలు చేయాల్సింది తామేనని అన్నారు. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసిన వైసీపీ ధర్నాల పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటని అన్నారు. విద్యార్థులకు బకాయిలు పెట్టిపోయి ఏ ముఖం పెట్టుకుని ధర్నా చేస్తారని ప్రశ్నించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 700 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసిందని చెప్పారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు సంబంధించి అసర్ నివేదిక వైసీపీ ప్రభుత్వ ఘోర వైఫల్యానికి అద్దం పడుతోందని అన్నారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యా వ్యవస్థను తిరిగి గాడిలో పెడుతున్నారన్నారు. ప్రభుత్వం వచ్చి 8 నెలలైనా A1, A2లతో పాటు అంతా తామై వ్యవహరించిన ఆ నలుగురిలో ఎవరిపైనా చర్యలు లేవని మా వాళ్లు ధర్నా చేయాలంటున్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఇంకా తెర వెనుక నుంచి వాళ్లే పెత్తనం చేస్తున్నారని వస్తున్న వార్తలు చూసి మా కార్యకర్తలు తీవ్ర అసహనానికి గురవుతున్నారన్నారు. అసలు పరిస్థితి ఏంటంటే మేము ధర్నాలు చేయాలా, మీరు వ్యవస్థలు సర్వనాశనం చేసి ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియాల్లో రోజు ఇప్పటికీ మీ కథలే మేము చదువుకోవాల్సి వస్తుంది. పత్రిక తెరిస్తే మీదే, మీ స్కామ్లే. మేము ధర్నా చేయాలంటున్నారు మా వాళ్ళు. ఏంటంటే 8 నెలలు అయిపోయింది. ఆ A1, A2 కాకుండా ఆ నలుగురు ఇద్దరు కలిస్తే 6 మంది. వాళ్ళని ఒక్కరి మీద ఇంకా చర్యలు లేవు. బ్యాక్డ్రాప్లో కూర్చొని ఇంకా వాళ్ళు పెత్తనం చేస్తున్నారని స్టోరీలు చదువుతుంటే మా కార్యకర్తలు అసహనం, అన్రెస్ట్ పెరిగిపోతుంది. మేం చేయాలి ధర్నా, మీ మీద చర్యలు ఇమ్మీడియట్గా తీసుకోవాలని, మీరు చేసిన పాపాలకి ఫలితం అనుభవించాలని. అది ఇప్పుడు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తామమ్మా. విజయసాయి రెడ్డి మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. 2018లో బాబు గారు పెరట్లో బ్లూ డైమండ్ ఉందన్నాడు, పింక్ డైమండ్ ఏదో. ఆ రోజే కాలర్ పట్టుకొని ఒక పోలీస్ ఆఫీసర్ తీసుకుపోయి చూపించి ఎత్తి లోపలేసి ఉండాలి. సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్పై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ఉనికి, పబ్లిసిటీ కోసమే ఎంపీ కేశినేని శివనాథ్పై నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దోనెపూడి శంకర్పై నాగుల్ మీరా మండిపడ్డారు. నిరాధారమైన తప్పుడు ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు. సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా స్పందించారు. విజయవాడ పార్లమెంటు కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీ కేశినేని శివనాథ్పై సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ చేసిన ఆరోపణలు అర్ధరహితమంటూ ఖండించారు. బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకోవాలని దోనెపూడి శంకర్ను హెచ్చరించారు. సిపిఐను అడ్డు పెట్టుకుని దోనెపూడి శంకర్కి డబ్బులు వసూలు చేయడం అలవాటుగా మారిందని ఆరోపించారు. సిపిఐ పార్టీ కార్యక్రమాలకు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీను బలవంతంగా చందాలు ఇవ్వమనే పరిస్థితి నెలకొందని అన్నారు. చందాలు ఇవ్వకపోతే నిరాధారమైన ఆరోపణలు చేయడం, వసూళ్లు దోనెపూడి శంకర్కి అలవాటుగా మారిందన్నారు. దమ్ము ధైర్యం ఉంటే చేసిన నిరాధారమైన తప్పుడు ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు. సొంత నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే ఎంపీ కేశినేని శివనాథ్ ఇసుక దోపిడీకి పాల్పడుతున్నాడని ఆరోపించడం దోనెపూడి శంకర్ దిగజారుడు రాజకీయానికి నిదర్శనమన్నారు. తప్పుడు ఆరోపణలు చేసిన దోనెపూడి శంకర్పై ఎంపీ కేశినేని శివనాథ్ న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. నేను సిపిఐ అధినాయకత్వానికి సూచిస్తా ఉన్నాను. ఇటువంటి వ్యక్తులు మీ పార్టీలో కొనసాగితే మీకున్న కాస్త గౌరవం కూడా పొద్ది. శంకర్ మీద మీకు చిత్తశుద్ధి ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏదైతే శంకర్ చేసినటువంటి ఆరోపణల మీద, తప్పుడు ఆరోపణల మీద ఎంపీ గారు న్యాయపరమైనటువంటి ఆయన హక్కుల్ని భంగం కలిగించినటువంటి విధంగా తన మీద చర్యలు తీసుకుంటానికి ఆయన సిద్ధపడ్డాడు. దానికి సిద్ధంగా ఉండాలి. శంకర్, నీ పేరు వసూలు రాజా, నువ్వు మాట్లాడే స్థాయి కాదు. నీ గురించి మేము ఈ ప్రెస్ మీట్ పెట్టలా, వాస్తవాలు ప్రజలకు చెప్పాలని పెట్టాం. ఇసుక అనేది ప్రకృతి ఇచ్చినటువంటి వరం. గతంలో ఒక ట్రాక్టర్ 7,000, ఒక లారీ 22,000 ఉన్నటువంటి నేపథ్యంలో, టన్ను 1,000 రూపాయలు అమ్మినటువంటి నేపథ్యంలో పేదవాడికి ఇసుక దొరక్క, కార్మికుడికి పని దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పేదవాడికి ఇసుక ఇబ్బంది పడకూడదు, కార్మికుడి ఇబ్బంది పడకూడదు అని ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చారు. దానివలన ఈ రోజున ప్రజలు పండగ చేసుకుంటా ఉన్నారు. ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి నీరాజనాలు పడతా ఉన్నారు. ఇవాళ కేవలం 7,000 ఉన్నటువంటి ట్రాక్టర్ 2,500 రూపాయల నుంచి 2,700 రూపాయలకు దొరుకుతూ ఉంది.
ఉచితంగా ఇసుక ఇస్తే ఇసుకలో ఏ రకంగా దోపిడీ జరుగుద్దో శంకర్ సమాధానం చెప్పాలి. వాలంటరీ వ్యవస్థని కొనసాగించి ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతో పాటు పెండింగ్లో ఉన్న గౌరవ వేతనం అందించాలని వాలంటీర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గుజ్జల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. వాలంటీర్ వ్యవస్థ కొనసాగించే అవకాశం లేదని మంత్రి నారా లోకేష్ ప్రకటించడం సిగ్గుచేటన్నారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నిన్న సాయంత్రం విజయవాడ లెనిన్ సెంటర్లో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వం వాలంటీర్లను రెన్యువల్ చేయలేదని కూటమి పెద్దలకు తెలియదా అని విమర్శించారు. వాలంటీర్ల వ్యవస్థ కొనసాగించే అవకాశం లేదని మంత్రి లోకేష్ మాట్లాడడం సరికాదని, ఎవరో కన్న బిడ్డకు పేరెలా పెడతామని ప్రస్తావించడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తే ఫిబ్రవరి 17వ తేదీన వాలంటీర్ల ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. అన్ని రాజకీయ పార్టీలు మరియు ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు పాల్గొంటాయన్నారు. 10వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ప్రజా బ్యాలెట్తో కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు. మీ ప్రభుత్వం అధికారంలో ఉంటే మీ ప్రభుత్వానికి పనిచేస్తాం, ఇంకో ప్రభుత్వం అధికారంలో వస్తే ఆ ప్రభుత్వం చెప్పినటువంటి మాటలే మేము వింటాం తప్ప వేరొకటి కాదు. కాబట్టి మా యొక్క డిమాండ్ను నెరవేర్చమని చెప్పి ఆ డిమాండ్ల సాధన కోసం రాష్ట్రంలో 1,00,000 సంతకాలతో కూడినటువంటిది గవర్నర్ గారికి, అదేవిధంగా మరొక 1,00,000 మెమొరాండాలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరు మీదుగా రేపు ఆమరణ దీక్ష కూర్చునేటువంటి నాటికి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వాలంటీర్లంతా కూడా ఐక్యంగా 1,00,000 మెమొరాండాలు 1,00,000 సంతకాలతో ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేయడానికి వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమానికి జిల్లాల్లో మీరందరూ సిద్ధం కావాలని చెప్పి పిలుపునిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం మేల్కొని ఇచ్చిన వాగ్దానాన్ని ప్రామిస్ను నిలబెట్టుకోమని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దయచేసి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మాకు నెరవేర్చమని అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. అలాగే ముందు జరగబోతున్న కార్యక్రమాలు కూడా మేము దృష్టి ఉంచుతున్నామండి. ఎందుకంటే మేము ఆమరణ నిరాహార దీక్షకు కూడా సంసిద్ధం అవబోతున్నాము. మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చిన పక్షంలో 2,60,000 మంది వాలంటీర్లతో మమేకమై మేము ఈరోజు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాము. ఇది ఈరోజు విజయవాడతో ప్రారంభమైన కార్యక్రమం ప్రతి జిల్లాలో, ప్రతి మండలాల్లో, ప్రతి నియోజకవర్గ స్థాయికి వెళ్ళబోతుందని మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాము. మాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చని పక్షంలో ప్రతి వాలంటీర్లు వారి కుటుంబంతో సహా మమేకమై మేము ఆమరణ నిరాహార దీక్షకు కూడా సంసిద్ధం అవుతున్నామని ఈ మీడియా ద్వారా కూటమి ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాము. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.